అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అదేంటి ఇప్పుడు చెప్తున్నా అంటే మార్నింగ్ ఆల్రెడీ ఒక వీడియో వదిలేసాననమాట. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ వీడియో అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాను. నిపుణుల పర్యవేక్షణలో చేయండి. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే బజ్జీలు వేయండి. ఈరోజు సండే అయినప్పటికీ కుర్రోడు ఇంత హడావుడిగా ఎందుకు రెడీ అయ్యాడంటే వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తున్నారనమాట. వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది, ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో మంచి కాస్ట్యూమ్ వేసి రెడీ చేద్దామని మనమే ఇలా రెడీ చేసాం. సండే అంటే ఫండే కాదు, మనకు వర్కింగ్ డే అనమాట. సో తెలిసిందే కదా, యాజ్ యూజువల్గా కూరగాయలు తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ రష్ కూడా మామూలుగా ఉండదు. సో ఇక మనమే ఆ ఉల్లిపాయలని అవన్నీ బాగున్నాయి ఏరాలి తప్పదనమాట. ఎందుకంటే కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంది మా వైఫ్ కాబట్టి. కానీ రెగ్యులర్గా నేనే తీస్తూ ఉంటాను, కూరగాయలు ఏ బాగున్నాయి ఏంటి అని చెప్పి సెలెక్ట్ చేసి మంచిగా తీస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బాలేదు ఇది కుళ్ళిపోయింది అనే మాటలు రాకుండా ఈరోజు కొంచెం గుత్తి వంకాయలు బాగున్నాయని చెప్పి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. కొంచెం రిస్క్ తగ్గిందిలే అమ్మయ్య అనుకున్నాం. రోడ్డు మీద ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటా అని చెప్పి అందరూ చూస్తూ ఉన్నారనమాట వెరైటీగా. పెళ్ళికి ముందైతే మాత్రం ప్రతి చిన్నదానికి నేను నా ఫ్రెండ్ వెళ్ళేవాళ్ళం అనమాట డీమార్ట్లోకి. పెళ్ళైన తర్వాత లిమిటెడ్గా అయితే వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తుంటాం కాబట్టి. సో ఈరోజైతే కూరగాయలు అన్కవరింగ్ చేస్తున్నాం, అంటే అన్బాక్సింగ్ అంటే బాగోదు కాబట్టి. సో కవర్లోంచి అయితే అన్నీ తీస్తూ ఉన్నాం అనమాట. క్యాలీఫ్లవరు ఇదేంటో పాలకూర అక్కడ తీసుకున్నప్పుడు బాగానే ఉంది, ఇంటికి వచ్చాక పాడైపోయినట్టుంది. అలాగే ముల్లంగి అనమాట, చాలా మంచిది అంటారు హెల్త్కి. సో అందుకనైతే అవి తీసుకున్నాము. అలాగే తెలిసిందే కదా గుత్తి వంకాయలు. వండే రీతిలో వండితే మాత్రం నాన్ వెజ్ కూడా పనికిరాదనమాట. మరి అది అయిపోయింది. కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే కాఫీ తాగామన్నమాట. ఏంది అంత కష్టపడ్డావా అంటే కష్టపడపోతున్నాం అనమాట, ఎడిటింగ్ అది ఉంది. అందుకనైతే కాఫీ తాగి ముందే రెడీ చేసుకున్నాం. తప్పదు, ఏం చేస్తాం, కొన్నిసార్లు చేయకి తప్పదనమాట. బ్లూ కట్ గ్లాసెస్ పెట్టుకొని మరీ ఎడిట్ చేయాలి, తప్పదు. మన ఎడిటింగ్ ఇంట్లో వాళ్ళ పని అయ్యేపాటికి ఈరోజు 2:30 అయిపోయింది. సో ఈరోజు అయితే రాగి ముద్ద, బంగాళదుంప కుర్మా, బ్రౌన్ రైస్, అలాగే మా అమ్మగారేమో ఎగ్ కర్రీ చేశారు. నిజానికి ఎగ్ తినకూడదు అనుకున్నప్పటికీ కూడా ప్రోటీన్ కోసం తప్పలేదు ఈరోజు. తింటూ మూవీ అయితే చూసామన్నమాట. ధనుష్ గారి డైరెక్షన్ ఈ మూవీ బాగుంది. మూవీ వెరైటీగా ఫన్నీగా అక్కడక్కడ ఎమోషనల్గా కూడా బాగుంది. ఇక మనం అయితే ప్రొజెక్టర్ ప్రసాద్ అనే ఛానల్ ఉంది, ఆ ఛానల్లో సుధా చంద్రన్ గారి గురించి అయితే చెప్తూ ఉన్నాం అనమాట. బయోగ్రఫీ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని కుదిరితే ఆ ఛానల్ కూడా ఓపెన్ చేసి చూడండి, బాగుంటుంది. నేమ్ ప్రొజెక్టర్ ప్రసాద్. మిరపకాయ బజ్జీలు వేస్తున్నాం అనమాట. కాకపోతే అందరూ కూడా శనగపిండితో వేస్తారు, మనం బియ్య పిండితో వేస్తాం, అదే వెరైటీ. సో సండే స్పెషల్, మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి. చూడండి వేస్తున్నాం. 1 2 3 గో యాక్షన్. మనం వెంటనే వేలు తీసేయాలి, లేదంటే మన వేలు కూడా ఒక బజ్జీ అయిపోద్ది అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో డోంట్ ట్రై అట్ హోమ్. నిపుణుల పర్యవేక్షణలో చేయండి. అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే బజ్జీలు వేయండి. ఆ తర్వాత మా వజ్రం అయితే క్రికెట్ ఆడదాం అన్నాడు. సరే కదా, సండే ఆడితో కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చాలాసేపు అయితే ఆడాను క్రికెట్. అలిసిపోయేలా ఆడిన తర్వాత వర్కౌట్ అయితే చేశాను, వీడియో తీయడం మర్చిపోయాను. దాని తర్వాత బజ్జీలన్నీ ప్లేట్లో వేసి తీసుకొచ్చారు. సో ఇదైతే ఫినిష్ చేయాలి కదా, ఇది కూడా ఫినిష్ చేసాం అనమాట. ఇంతకుముందు వ్లాగ్లో చూస్తే కనుక తోటకూర కాడలతో కర్రీ అన్నారు కదా, సో చేశారనమాట ఎగురులాగా, చాలా బాగుంది టేస్టీగా. ఇది మామ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ మామ.